స్వామి శరణమయ్యప్ప. నా పేరు పింగిలి వేణుగోపాల్ రెడ్డి. నేను పల్లవి హెర్బల్ కేర్ ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సబ్జెక్ట్ మీద నేను కాన్సెప్ట్ మీద నేను మీకు ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చేదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లోపల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ఈమెయిల్ ఐడి కానీ మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. ఓకే మనం లాస్ట్ వీడియోలో మన జీవన విధానం, మనకు జబ్బులు ఎందుకు వస్తున్నాయి, జబ్బులు రావడానికి గల కారణం ఇది, జబ్బులకు మూల కారణమైన గాలి, నీరు, ఆహారం ద్వారా మనకు మలినాల శరీరంలో పేరుకుపోవడం వల్ల మనకు అనారోగ్యం వస్తుందని చెప్పుకున్నాం. మరి ఆ మలినాలను బయటికి పంపించే ప్రక్రియ ఏ విధంగా మనం అన్నిటినీ చూస్తుంటాం. మనం నేను ఇంట్లో మన ఐటమ్స్ లైఫ్ లోపల మన వెహికల్స్ కానీ వీటిని సర్వీసింగ్ చేస్తుంటాం. ఐటమ్స్ ఎందుకు సర్వీసింగ్ చేస్తామంటే వాటిలో మలినాలు పేరుకుపోయి వాటి యొక్క పనితనానికి స్పేర్ పార్ట్స్ లోపల వర్కింగ్ మూమెంట్కి ఇబ్బంది కావడం వల్ల ఆ సిస్టమ్స్ అనేవి డిస్టర్బ్ కావడం వల్ల మనం వాటిని సర్వీసింగ్ చేస్తుంటాం. సర్వీసింగ్ చేస్తున్న దాంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళిపోయి ఆ ఐటెం అనేది పర్ఫెక్ట్ ఫంక్షనింగ్లో ఉండడం వల్ల దాని పనితనం మెరుగవుతుంది. అదేవిధంగా మరి మన బాడీని కూడా క్లీనింగ్ సర్వీసింగ్ చేసే సిస్టమ్ ఉంది. ఎస్, దెర్ ఈస్ అ సిస్టమ్ ఆఫ్ ఆయుర్వేద. ఈ ఆయుర్వేద అనే సిస్టమ్ మన బాడీని సర్వీస్ చేస్తుంది. మన ప్రపంచంలో ఈ బాడీ క్లీనింగ్ సిస్టమ్ లేని ఆయుర్వేదంలో ఉన్నది. వేరే ఏ వైద్య విధానంలో క్లీనింగ్ సిస్టమ్ అనేది లేదు. ఈ ఆయుర్వేదం ఏం చేస్తుందంటే, నేను పాంప్లెట్ కూడా రాశానండి, మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కూడా మేము డిస్ప్లే చేస్తాము. ప్రకృతి జీవన విధానంతో ఆరోగ్య విప్లవం. అంటే ఎవరైతే ప్రకృతికి దగ్గరగా జీవితాన్ని మనం పాటిస్తామో దాంతో మనకు ఆరోగ్య విప్లవం వచ్చి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. తర్వాత ఏం రాస్తాం, సెకండ్ పాయింట్, ప్రకృతికి దగ్గరగా వెళ్దాం, జబ్బులకు దూరంగా. ఎవరైతే ఎంత దగ్గరగా ప్రకృతికి దగ్గరగా ఉంటారో వాళ్ళు జబ్బులకు దూరంగా ఉండడం జరుగుతుంది. ప్లస్ ఆయు అంటే లైఫ్, వేద మీన్స్ సైన్స్, లైఫ్ సైన్స్ని మనం ఆయుర్వేదం అనడం జరుగుతుంది. ఆయుర్వేదం దాని మీనింగే అదండి, జీవన విధానం. ఏంటి, ఆయు అంటే ఆయుష్, వేదం అంటే శాస్త్రం. ఆ ఆయుష్ గురించి వివరించే శాస్త్రమే ఆయుర్వేదం అన్నారు. ఇట్స్ వెరీ సింపుల్. అంటే మన ఆయుష్ గురించి వివరించి మనం ఏ విధంగా జీవించాలనేది దాంట్లో వివరించడం జరిగింది. అంత బిగ్గెస్ట్ సిస్టమ్ ఈ సిస్టమ్. ఈ ఆయుర్వేదం ఏం చేస్తుందంటే బేసిక్ సిస్టమ్, క్లీనింగ్ సిస్టమ్. 4 స్టేజ్లలో పనిచేస్తుందంట ఆయుర్వేదం. ఫస్ట్ క్లీనింగ్ చేస్తుంది, తర్వాత స్ట్రెంథనింగ్ చేస్తుంది, తర్వాత బ్యాలెన్సింగ్ చేస్తుంది, తర్వాత రిస్టోరింగ్ చేస్తుంది. దీన్ని మీకు స్క్రీన్ మీద నచ్చడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది, మీరు చూడొచ్చు. ఆయుర్వేద ఏ విధంగా క్లీన్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్, ఒక్కొక్క ఆర్గాన్ను ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకునే సిస్టమ్ ఉంది. ఆయుర్వేద వైద్య విధానం బేసిక్ రూల్ ఏంటంటే, మనం ఆయుర్వేదం తీసుకున్నప్పుడు అది క్లీన్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మనకు ఒక లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ స్టోన్స్ కానీ డయాలసిస్ ప్రాబ్లం. ఎందుకు వస్తుంది లివర్ స్టోన్ కానీ, లివర్ ఫంక్షనింగ్ వీక్ కావడం వల్ల చెడు పదార్థం అంతా కిడ్నీలో పేరుకుపోయి, కిడ్నీ సెల్స్ లోపల పేరుకుపోయి, కిడ్నీ సెల్స్లో వేస్ట్ మెటీరియల్ పేరుకుపోయి ఒక ముద్దగా మారడం వల్ల కిడ్నీ స్టోన్స్ అంటాం. ఆ ముద్ద ఎందుకు తయారైంది, కిడ్నీస్ ఏమంటాం మనం, ఫిల్టర్స్ అంటాం. ఆ ఫిల్టర్ సరిగ్గా పనిచేయకపోవడం, వేస్ట్ మెటీరియల్ అంతా ఫామ్ అయిపోక దగ్గర రావడం వల్ల స్టోన్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని కిడ్నీ స్టోన్ అంటాం. అది ఎందుకు వచ్చింది, కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చింది. అది సరిగ్గా పనిచేసినది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే రాదు కదా. ఓకే, మరి డయాలసిస్, సీరం క్రియేటిన్ పెరిగి డయాలసిస్ చేస్తాం. ఎందుకు చేస్తున్నామంటే దాని పని అది చేసుకోవట్లేదు కాబట్టి మనం మిషన్ ద్వారా మన కిడ్నీని క్లీన్ చేస్తున్నాం. చేయడం వల్ల మనం డయాలసిస్ ద్వారా కిడ్నీ క్లీన్ అయిపోయి మనం ఆరోగ్యవంతంగా ఉండడం. ఇలా మరి దాని పని అది చేసుకోకుండా ఎంతకాలం అని మిషన్ల మీద ఆధారపడి బతుకుతామండి, అవునా కదా. మనం కిడ్నీ ఖరాబ్ కాకముందు ఏ విధంగా ఆరోగ్యంగా ఉందో అది మార్చుకునే విధానం ఉంది ఆయుర్వేద విధానంలో. ఏంటి అంటే కిడ్నీ క్లీనింగ్, కిడ్నీకి సంబంధించిన రిలేటెడ్ ప్రొడక్ట్స్ మనం వాడడం వల్ల ఆ పదార్థం, ఆ
ఆహారాన్ని క్యాప్సూల్స్ రూపంలో సప్లై చేస్తాం. మేము క్లీన్ చేయడం వల్ల క్లీన్ అవుతుంది, కిడ్నీలో ఉన్న సెల్స్ అనేది రియాక్టివ్ స్ట్రెంథనింగ్ అవుతుంది. 4 స్టేజ్లు విన్నాం కదా. ఫస్ట్ స్టెప్ అనేది క్లీనింగ్, సెకండ్ స్టెప్ అనేది ఏం చేస్తుంది, కిడ్నీని క్లీన్ చేసి కిడ్నీని స్ట్రెంథనింగ్ చేస్తుంది, బలంగా మారుస్తుంది. థర్డ్ స్టెప్ ఏం చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది, అంటే మనం అందరికి ఎట్లా కిడ్నీలు ఉన్నాయో అట్లా చేస్తుంది. ఫోర్త్ స్టెప్లో రీస్టోరింగ్, ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం రాకుండా. అట్లా ప్రతి ఒక్క ఆర్గానికి ఒక్కొక్క ప్రోడక్ట్ ఉందండి మన దగ్గర. 1, 2, 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒక్కొక్క ఆర్గాన్. బ్రెయిన్ రిలేటెడ్, తర్వాత లంగ్స్ రిలేటెడ్, తర్వాత కిడ్నీ అది హార్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, హార్ట్ కోసం, తర్వాత కిడ్నీ కోసం, లివర్ కోసం, డైజెస్ట్ సిస్టమ్ కోసం, ఇంటెస్టైన్ సిస్టమ్ కోసం, తర్వాత రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కోసం మేల్ వాళ్ళకి ఫీమేల్ వాళ్ళకి, తర్వాత స్కిన్ కోసం, తర్వాత ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం, జాయింట్స్ కోసం, ఇట్లా ఒక్కొక్క ఇంటెస్టైనల్ సిస్టమ్ కోసం, ఇట్లా షుగర్ కోసం, ఇట్లా ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క 1, 2, 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. టోటల్ ఓల్డ్ బాడీ క్లీనింగ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. టోటల్ ఓల్డ్ బాడీ హెల్దీ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్స్ వాడితే మీరు బాడీ క్లీన్ అవుతుంది, ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా వస్తుంది. ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఏం చేస్తుంది, ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ చేస్తుంది, ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా చేస్తుంది. అంటే ఆయుర్వేదం అనేది ఏం చేస్తుందంటే ప్రివెంటివ్ కేర్గా పనిచేస్తుంది, ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లో రాకుండా. అనారోగ్యం బారిన పడ్డ వారికి అనారోగ్యం బారి నుంచి బయటకు తీసుకొచ్చే ఒక మహత్తరమైన ఒక పనిని చేస్తుంది. అంటే చూడండి, అంటే దీన్ని ఎవరు వాడాలి, హెల్దీగా ఉన్న వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా వాడాలి. అనారోగ్యవంతులు అనారోగ్యం కోసం, అనారోగ్యం నుంచి ఓవర్కమ్ అయ్యి తగ్గించుకొని ఆరోగ్యంగా మారడం కోసం వాడాలి. అంటే ప్రతి మనిషి ఆయుర్వేదం వాడాల్సిన ఆవశ్యకత ఉంది. ఓకే, మీకు మరి ఏ విధంగా సార్, హౌ ఇట్ ఈస్ ప్రూఫ్? ఎస్, ఇట్ ఈస్ ప్రూవెన్. దీన్ని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. చూడండి, మీరు పుట్టినప్పుడు చిన్న పిల్లలాగా 2-3 కిలోలు ఉన్నారు, అంతే కదా. ఇప్పుడున్న 50-60 కిలోలు 70 కిలోలు లేరు కదా. పుట్టినప్పుడు 2-3 కిలోలు ఉన్న వాళ్ళు వయసు పెరుగుతున్న కొద్దీ వెయిట్ ఎట్లా పెరుక్కుంటూ వచ్చారు, ఆహారం తింటే పెరుక్కుంటూ వచ్చారు. అంతేందుకు ఆ 3 కిలోల పాపకు పుట్టే ముందు కూడా మీ తల్లి కన్సీవ్ అయిన తర్వాత ఆహారం తీసుకుంటేనే ఆ 2 కణాలుగా ఉన్న ఆ కణాలు డెవలప్ అవ్వకుండా, ఫీటస్గా డెవలప్ అవ్వకుండా లోపల పిండం డెవలప్ అయ్యి తర్వాత పాపగా మీరు బయటికి రావడం జరిగింది. అంటే తల్లి ఆహారం తీసుకుంటేనే మీ పిండం డెవలప్ అయింది. బయటకు వచ్చినాకనే మీరు ఆహారం తీసుకుంటేనే మీరు ఈ స్టేజ్లో మీరు ఎన్ని కిలోలు, 50 కిలోలు, 60 కిలోలు, 70 కిలోలు ఉండడం జరిగింది. ఈ గ్రోత్కు కారణం ఆహారం, కానీ మందులు కాదండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆహారం బంద్ చేసి మందులు వేసుకోండి, ఏమైనా గ్రోత్ వస్తుందో చూడండి. అంటే అన్నిటికీ మూలం ఆహారం. ఆహార లోపంతో అనారోగ్యం రావడం జరుగుతుంది. ఆ లోపాన్ని సరిదిద్దుకునే ఆహారమే ఆయుర్వేదం. కాబట్టి మనం ఈ ఆయుర్వేదాన్ని ఇంప్లిమెంట్ చేసి మనం అనారోగ్యం నుంచి విముక్తి, ఆరోగ్యవంతులుగా ఉండి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా కాపాడుకుంటూ మన జీవితాన్ని ఐశ్వర్యవంతమైన ఒక అద్భుతమైన పురోగతిలోకి తీసుకెళ్ళి ఆరోగ్యవంతమైన ఐశ్వర్యవంతమైన దేశంగా మన దేశాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ కల్చర్. మన కల్చర్ చాలా గొప్పది. వేదాలలో ఒక వేదం ఆయుర్వేదం. అంటే మన శరీరం గురించి కూడా, మన జీవన విధానాన్ని గురించి కూడా వేదాలలోనే రాశారంటే అర్థం చేసుకున్నది ఎంత గొప్ప జీవన విధానం ఆయుర్వేదం అనేది. కాబట్టి మిత్రులారా, మనం ఆయుర్వేదాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి ఎందుకనంటే చూడండి, మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు బ్లడ్ తక్కువ ఉంది మనకి, ఇంగ్లీష్లో ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. అది ఐరన్ ట్యాబ్లెట్స్ ఇచ్చుకుంటే ఏమంటారు, మీరు పాలకూర లీవ్స్ ఎక్కువ తినమని చెప్తారు ఎగ్జాంపుల్. మరి లీవ్స్ని ఎక్కడైనా కట్ చేయండి, ఐరన్ కనిపిస్తుంది. కానీ లీవ్స్ తినడంలో ఒక ఐరన్ ఏముంటుందా, ఐరన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ మనకు ఫైబర్స్ ఉంటాయి, అన్నీ లభించడం జరుగుతుంది. అంటే ఆయుర్వేదం ద్వారా మల్టిపుల్ బెనిఫిట్స్ రావడం, మల్టిపుల్ గ్రోత్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆయుర్వేదం ప్రతి ఒక్క మొక్క, ప్రతి ఒక్క ఆకు, ప్రతి ఒక్క పండు, ప్రతి ఒక్క కాయ మన వృద్ధి కోసమే, మన శరీర వృద్ధి కోసమే, మన బావు కోసమే. ప్రతి ఒక్క దాంట్లో కొన్ని వందల వేల రకాల బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిని స్వీకరించే విధానం, ఆచరించే విధానాన్ని నేర్చుకొని
మనం ముందుకెళ్తే అద్భుతంగా ఆయుర్వేద సిద్ధాంతం ఏం చెప్తుంది, మనిషి ఆయుష్ 126 సంవత్సరాలు అని చెప్తుంది. కానీ మీద 26 ఏళ్ళకే మనం ఆపసోపాలు పడుతున్నాం. మిగతా 100 సంవత్సరాలు ఎవరు జీవించాలి? ఆయుర్వేదాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే 126 సంవత్సరాలు మనం జీవించవచ్చు. అంత అద్భుత యోగం ఉంది. మీకు దీని గురించి ఇంకా వివరాలు కావాలంటే ఎవ్రీ సండే మన అనంకొండ అశోక్ కల్లో పల్లవి హెర్బల్ కేర్ ప్లాట్ఫామ్ మీద మనము మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. మీ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మీ ఆయుష్ను, వయస్సును తగ్గించుకుని ఆయుష్ను పెంచుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని మేము పొందుపరుస్తున్నాం, మీకు అందిస్తున్నాం. మీకు ఎనీథింగ్, ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. We have 25 years experience in Ayurveda. We are practicing 25 years from in Ayurveda. కాబట్టి ఈ ఉంది. మీకు అవసరం వస్తే ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ మా దగ్గర ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించి ఉంటే మన దగ్గర ఉన్న మేధావుల యొక్క సహకారం తీసుకుందాం. మన నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుందాం, మన హెల్త్ని అప్గ్రేడ్ చేసుకుందాం. అద్భుతమైన ఆయుష్ తోటి అద్భుతమైన జీవితాన్ని జీవించుకుంటూ అద్భుతమైన సమాజాన్ని, అద్భుతమైన దేశాన్ని మనం సృష్టించుకుందాం. ఓకే, సర్వే జన సుఖినో భవంతు.